లైఫ్లో చాలామందికి పెద్దగా ఏమవ్వాలో నిర్ణయించుకునే అవకాశం ఉంది, కానీ నాకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే నేనేమవ్వాలన్నది మా ఫాదర్ నిర్ణయించారు. సో ఆయన కోరిక ప్రకారం నాకు ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా పేరు భగత్. నా హాబీస్ రీడింగ్ బుక్స్. సారీ, నాట్ దీస్ బుక్స్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, కానీ సిటీలో ఆడడానికి ప్లేస్ లేదు కనుక చూడడంతోనే సరిపెట్టుకుంది. తనే మా నాన్న. గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఆఫీస్లో కంటే ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. తనలాగే నేను కూడా ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలన్నది ఆయన కోరిక. లైఫ్ చాలా డల్గా బోరింగ్గా గడుస్తున్న టైంలో ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్. తన పేరు ప్రియాంక. తనతో పరిచయం స్నేహం ప్రేమగా మారటానికి ఎంతో టైం పట్టలేదు. తన పరిచయం తర్వాత రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. అప్పుడే మేము ఫైనల్ ఇయర్కి వచ్చేసాం. ఏంటి లేట్ అయింది? గుడికి వెళ్ళొచ్చా? ఏంటి రోజైనా స్పెషలా? ఈరోజు నా బర్త్డే. ఓ సారీ, మర్చిపోయాను. రియల్లీ సారీ, నిజంగానే మర్చిపోయాను. ఇట్స్ ఓకే. మూవీకి వెళ్దామా? నీ ఇష్టం. రెస్టారెంట్కి? ఓకే. 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. హలో, చెప్పరా? This is for you. Thank you. It's okay.
తన ముఖంలో ఈ ఆనందం కోసం ఏమైనా చేయొచ్చు అనిపించింది. అందరూ వచ్చారా? సో గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? సో మీకు ఆల్రెడీ తెలుసు మన కాలేజీకి మంచి రెప్యుటేషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ అన్ని టాప్ కంపెనీస్ మన కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి. మనం రిఫర్ చేసిన స్టూడెంట్స్ అందరూ ఇంటర్వ్యూస్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అవుతున్నారు. లాస్ట్ 10 years నుంచి ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాలేదు. సో ఈ ఇయర్ కూడా మిమ్మల్ని మేము రిఫర్ చేస్తున్నాం. కంపల్సరీగా మీరందరూ సక్సీడ్ కావాలి. ఎవరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడానికి వీల్లేదు. బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్. విదేశీ ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో విదేశీ మార్కెట్లు లాభాల్లో ఉంటే భారత స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. హలో, ఎక్కడున్నావు? ఆల్రెడీ బయలుదేరాను. సరే, నేను కూడా వచ్చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. బాయ్. బాయ్. యాక్సిడెంట్ అయింది సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. సార్ 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 యాక్సిడెంట్ అయింది, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. రే హెల్ప్ చేయరా, యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్ అయిందిరా బాబు, పోలీస్ కేసు అది ఇది అయితే. రే ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. లేదు మామ, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంట్రా, రారా హెల్ప్ చేయరా. 4 years కష్టపడి చదివాను రా. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. ఏం ఇంటర్వ్యూ రా, ఇంత సెల్ఫిష్ ఏంట్రా నువ్వు. ఈ జాబ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంట్రా. ఎవరు చూడట్లేదు, వెళ్ళిపోదాం పోదాం. రే సరే వెళ్ళు. సరే, నేను చెప్పింది అయితే చెప్పిన, మళ్ళీ నీ ఇష్టం. ఇంకా యాక్సిడెంట్ కొద్దిగా హెల్ప్ చేయండి బాస్. నేను డాక్టర్ని కాకపోయినా ఒక మనిషి ప్రాణాలు కాపాడాను అన్న సాటిస్ఫాక్షన్ ఆ క్షణంలో నాకు కలిగింది. యుఎస్, యూరప్, భారత్ మినహా ఏషియన్ మార్కెట్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశ స్టాక్ మార్కెట్ కూడా ఇటీవల ఇంత నష్టాల్ని చూడలేదు. మరి భారత స్టాక్ మార్కెట్లు మాత్రమే ఎందుకంత నష్టపోతున్నాయి? ఇంటర్వ్యూ ఏమైందిరా? అంటే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదా? నాకు ముందే తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని. నిన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టడం నేను చేసిన తప్పు. అయినా జనాన్ని ఉద్ధరించడానికి నువ్వు ఒక్కడివే పుట్టినట్లు దారిని వచ్చేపోయే వాళ్ళకి సాయం చేస్తూ కూర్చుంటావు. ఒకరికి సాయం చేయడం తప్ప? ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి డబ్బు సంపాదించడం నేర్చుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు ఊరే. రేపటి నుంచి అందరూ ఆఫీసులకు వెళ్తూ ఉంటే నువ్వు దారిని పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి సాయం చేస్తూ కూర్చు. అలా కూడా చేయలేకపోతే చేతుల కాళ్ళు ఉన్న మనం కూడా అవటి వారితో సమానమే అవుతుంది. అయినా అక్కడ నువ్వు ఒక్కడివే ఉన్నావా? నువ్వు కాకుంటే నీ వెనకొచ్చేవాడు కాపాడుండేవాడు కదా. అలా వెనకాల వచ్చే వాళ్ళు కాపాడతారా లేకుంటే పైన దేవుడు కాపాడతారా అని చూస్తూ వెళ్ళలేను నాన్న. అయినా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది. మంచి ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? నీకేమిరా, నువ్వేమైనా మాట్లాడతావు. రేపు ఆఫీసులో అందరూ మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?
హాయ్ మామ. హాయ్. నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు. నీకు ఇంటర్వ్యూ వెళ్ళటం ఇష్టం లేదని ముందే నాకు చెప్పుంటే నీ బదులు వేరే వాడిని పంపించామని కదా. సార్ అది ఏం జరిగిందంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న మన కాలేజ్ గుడ్ విల్ ని ఒక్క రోజులో నాశనం చేశావు. యు ఆర్ ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్ హూ ఐ ఎవర్ మెట్. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నువ్వు చేసింది కరెక్టా కాదా అన్నది నాకు అనవసరం. నాకు మన లైఫే ఇంపార్టెంట్. ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? ఆలోచించుంటే ఇంటర్వ్యూకి వచ్చేవాడు. ఇవాళ నాకు జాబ్ వచ్చినా నేను హ్యాపీగా లేను తెలుసా. సారీ చెప్పాను కదా. నేను సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వైనా నన్ను అర్థం చేసుకుని నాలో ఆలోచిస్తావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా అందరిలా మాట్లాడతావని అనుకోలేదు. నీకు నేను ఇంపార్టెంటా జాబా? ప్రేమకి జాబ్ అవసరం లేదు, కానీ పెళ్ళికి జాబ్ కావాలి. నీకు జాబ్ వచ్చింటే మా పేరెంట్స్ని ఒప్పించడం ఈజీ అవుతుందని అలా అన్నాను. అంటే మన సంతోషం కోసం ప్రమాదంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోవాలా? అలా వెళ్ళటం నాకు చేత కాదు. అదే ప్లేస్లో మన పేరెంట్స్ ఉంటే అలాగే మాట్లాడతావా? ఒకళ్ళ గురించి నాకు అనవసరం. వాళ్ళకేం కావాలో నాకు తెలియదు. నాకు మాత్రం నువ్వు కావాలి. నువ్వు జాబ్ తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా నీ మీద ప్రేమ తగ్గదు. నువ్వు కూడా జాబ్ తెచ్చుకొని ఉంటే మన పేరెంట్స్ హ్యాపీగా మన మ్యారేజ్కి ఒప్పుకునేవారు. అందుకే నిన్న అలా మాట్లాడాను.
అంతేకాని నీ మీద ప్రేమ లేకనో నమ్మకం లేకనో కాదు. భగత్, నీకోసం ఎవరో వచ్చారు. హాయ్ హాయ్. హాయ్, ఐఎమ్ రాధాకృష్ణ. నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి పేరు కృష్ణమూర్తి. ఆయన చాలా మంది అనాథ పిల్లలను చారదీసి చదువు చెప్పి ప్రయోజకులుగా తయారు చేశారు. ఆయన దగ్గర పెరిగిన అనాథల్లో నేను ఒకరిని. తన ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారికి ఇప్పుడు ఎలా ఉంది? డూయింగ్ వెల్. సో స్టడీస్ ఎలా నడుస్తున్నాయి? యా, ఫైన్, డూయింగ్ వెల్. నీ గురించి నేను కొన్ని మాటలు విన్నాను, అవి నిజమేనా? ఏంటవి? మా మాస్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల ఇంటర్వ్యూ మిస్ అయ్యావని, రావాల్సిన జాబ్ కూడా పోగొట్టుకుని తిట్లు తింటున్నావని, ఇలా అందరితో మాటలు పడడం వల్ల బాధగా ఉందా? అవును, కానీ ఇలా మాటలు పడుతున్నందుకు కాదు. ఒక మంచి ప్రాణాలు కాపాడలేనంత బిజీగా ఉండి ప్రాణాలు కాపాడినవని అర్థం చేసుకోలేని మనుషుల మధ్య బ్రతుకుతున్నాను. దేనికోసం వాళ్ళు అలా పరిగెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా నచ్చని ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడు టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు. ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. వాళ్ళంతే, వాళ్ళు మారరు. మనమే వాళ్ళలా మారాలి. మనం చేసే పని తప్పు కాదని మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు మారాలి? అయినా అది అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళ తప్పు. దానికి మనం ఏం చెయ్యాలి? అయినా మనం ఒకరిని మోసం చేయకుండా సక్రమైన మార్గంలో వెళ్తున్నప్పుడు లేట్గా అయినా సరే సక్సెస్ అన్నది లభిస్తుందని నా నమ్మకం. ఏం చేయాలో అర్థం కాక భయపడేవారే అవకాశం కోసం ఎదురు చూస్తారు. మన మీద మనం నమ్మకంతో ధైర్యంగా ఉన్నప్పుడు అవకాశం అన్నది మనం వెతుక్కుంటూ వస్తుంది. నైస్ మీటింగ్ యు. ఎవరు వచ్చింది? నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, ఆయన స్టూడెంట్. తనకి ఇప్పుడు ఎలా ఉందంట? బాగానే ఉందంట. సో నా మీద కోపం పోయినట్టే కదా? Nice meeting you. Bhagat, if you don't mind, can I have your photograph? దేనికి? కృష్ణమూర్తి గారు చూపించడానికి. ఓకే. హలో. హలో, న్యూస్ చూసావా? ఇప్పుడే చూస్తున్నా. అయినా ఎందుకు ఇదంతా? ఒకడు లంచం తీసుకొని పట్టుబడితే ఫ్రంట్ పేజ్ న్యూస్ అవుతుంది. అలాగే ఒకడు తాగి గొడవ చేస్తే టీవీలో చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఒక మనిషి ప్రాణాలు కాపాడిన వాడి గురించి న్యూస్ వేయడంలో తప్పు లేదనిపించింది. అందుకే ఇలా చేశాను. చెడుని చూసి చాలా మంది త్వరగా ఇన్స్పైర్ అవుతారు. అలాగే నువ్వు చేసిన మంచిని చూసి అట్లీస్ట్ ఒక్కరైనా ఇన్స్పైర్ అవ్వకపోతారా అని నా అభిప్రాయం. లెట్స్ హోప్ ఫర్ ఎ చేంజ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇరవై 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. ఇవాళ కూడా ఒక 23 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్థి ఒక గొప్ప వ్యక్తి ప్రాణాలు నిలవటానికి కారకుడయ్యాడు. అతని పేరు భగత్. ఇవాళ అతను మనతో పాటు మన స్టూడియోలో ఉన్నాడు. ఇప్పుడున్న సొసైటీలో మార్పులు రావాలని అంటున్నాడు. అదేంటో అతని మాటల్లోనే విందాం. ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇండియా యాజ్ అ డెవలపింగ్ కంట్రీగానే చూస్తున్నాం. కనీసం నేను చనిపోయేలోగా అయినా ఇండియా యాజ్ అ డెవలప్డ్ కంట్రీ అని చూడాలనే కళ నాకు. నాకే కాదు, చాలా మందికి ఆ కళ ఉంటుంది. కళల కంటే సరిపోదు, దాన్ని నెరవేర్చుకోవడానికి మనం అంత కృషి చేయాలి. యుద్ధంలో గెలవాలంటే రాజొక్కడే సమర్థుడై పోరాడితే సరిపోదు, సైనికులు కూడా తగినంత కృషి చేయాలి. అలాగే దేశం బాగుపడాలంటే నాయకులు ఒక్కరే కృషి చేస్తే సరిపోదు, మనం కూడా సహకరించాలి. అంటే ఇప్పుడు దేశం డెవలప్ కావాలంటే ఈ ప్రజలు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అందరూ నాలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళ ప్రాణాలు కాపాడాలని నేను అన్నాను. అందరూ ఈ దేశం మాకేమిచ్చిందని ఆలోచిస్తున్నారు. ఇప్పట్లో ఈ దేశం బాగుపడదని అనుకున్నారు. కానీ ఈ దేశం బాగుపడడానికి మనం ఏం చేసామని మాత్రం వాళ్ళు ఆలోచించారు. ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ సంతోషం గురించి, వాళ్ళ రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ సంతోషంతో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను.
అందరూ సమానతా భావంతో ఒక కూటమిగా మారి న్యాయంగా తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడిన నాడు దేశం దానంతటది డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన దేశంలో అలా కృషి చేస్తారని అనుకుంటున్నారా? ఏ దేశంలో ప్రజలైనా ఎప్పుడు ఒకేలా ఉండరు. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ మార్పు కోసం మనం వెయిట్ చేయాలి, అంతేకాని వాళ్ళలో మనం కలిసిపోకూడదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. సో నాకు నమ్మకం ఉంది మనం డెవలప్డ్ ఇండియాని త్వరలోనే చూస్తామని.